హలో. కాలర్ హలో నమస్కారం అండి. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? అన్న మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం అన్న. కరీంనగర్. ఏం పేరు అన్న మీ పేరు? అన్న నా పేరు మనోహర్ అన్న. మనోహరన్న. నమస్తే. ఆ, రైట్. కుటుంబ ఈరోజు ఒక్క నిమిషం అన్న అన్న. అన్న. ఈరోజు చెప్పండి. పాయింట్ అవుట్ విత్ పంటది లైవ్ కార్యక్రమంలో ఉన్నారన్న. మీరు లైవ్లో ఫోన్ కాల్ చేశారు. యాక్చువల్లీ ఉమ్, ఏం లేదన్న, తెలంగాణలో కుటుంబ పాలన అనే దాని మీద ఇప్పుడు బాగా చర్చ నడుస్తుందా ఉన్న. ఎవరైతే సీఎం సంబంధించిన బ్రదర్ ఉన్నారో ఆయనకు ఒక ప్రోటోకాల్స్ ఇవ్వడము, తర్వాత కొన్ని కొన్ని అంశాలకు సంబంధించిన దాని మీద మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామన్నా. మీరు ఏం అన్న మాట్లాడాల్సుకో చెప్పడం. నా ఇది తెలంగాణ అంటేనే ఉద్యమాలకు ఉమ్, పుట్టిన పురిటినిల్లు. ఉమ్, ఉద్యమాలు సాధించుకునే ఉమ్, తెలంగాణ సాధించినటువంటి ఘనత, ఉమ్. పొసదాకా కొట్లాడి తెలంగాణ సాధించిన ఘనత తెలంగాణ ప్రజలది. ఓకే. ఈ రోజు ఉమ్, వీళ్ళు ఏదైతే చెప్పిర్రో, ఉమ్, ఏదైతే మాట్లాడిరో ఉమ్, పూర్తిగా అవాస్తవము. ఉమ్, ఎందుకంటే ఒక ఉమ్, విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఉమ్, తెలంగాణ ఉద్యమంలో ఉమ్. పాల్గొని వ్యక్తి. అసలే. 1 సెకండ్ అండి. ఓకే. దాంతో పాటుగా ఉమ్, ఈ రోజు ఆయన అడ్డుమేర గుడ్డు సూట్ల సీఎం అయ్యిండు. ఓకే. దాంతో పాటుగా ఇలా ఆయన ఒక్కడి సీఎం అయితే ఆయనతో పాటు 6 సీఎం అయినట్టుగా. అందుకనే తెలంగాణ కవులు కళాకారులు చెప్పిరు, ఆ, ఎవని పాలయ్యింది రా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ, ఆ, దొంగల పాలాయన తెలంగాణ, దోపిడీ పాలాయన, ఆ, రేవంత్ పాలాయన, వాళ్ళ అన్నాల పాలాయన. ఆ. తెలంగాణ ప్రజలలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఈ సూపర్. రోజు కుటుంబ పాలన అనేది ఆ, తెలంగాణ రాష్ట్రంలో ఆ, అనుముల రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉమ్. సుస్పష్టంగా ఈ రోజు ఒక కలెక్టర్ సమక్షంలో, అవును, అతను అవును. ఒక వార్డు మెంబర్ గా గెలవలేనటువంటి వ్యక్తి, ఉమ్, ఉమ్, వార్డు మెంబర్ స్థాయి లేనటువంటి వ్యక్తి, ఉమ్, ఒక కొడంగల్ నియోజకవర్గంలో ఉమ్, ఒక కలెక్టర్ సమక్షంలో ఉమ్, ఉమ్, కలెక్టర్ సమక్షంలో విద్యార్థితోని పరేడ్ చేయించుకొని ఉమ్, ఈ రోజు స్వాగతం రెడ్ కార్పెట్ పరుస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఉమ్, దీన్ని ఉమ్. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఓకే. అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఓకే. ఈ రోజు తెలంగాణను ఉమ్, కుక్కలు దింపిన విస్తరాకులు ఏ రకంగా చేస్తా ఉన్నటువంటి విషయం తెలంగాణ ప్రజానీకం పూర్తి స్థాయిలో ఉమ్, గమనిస్తా ఉంది. ఉమ్, రానున్నటువంటి రోజుల్లో ఉమ్. నిశ్శబ్ద విప్లవం ద్వారా ఈ యొక్క కుటుంబ పాలన అంతం చేసే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. రైట్ అన్న. ఇప్పుడు మామూలు ఏంటంటే సరే చెప్పడం చాలా చెప్పొచ్చు, కుటుంబ పాలన అయింది, కుటుంబ పాలన అయింది, ఆ నలుగురు ఆ ముగ్గురు అని చెప్పేసి గతంలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగిన మాట వాస్తవం, మనం దాన్ని ఒప్పుకోవాలి. ఎట్ ద సేమ్ ఓకే. టైం ఒకసారి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కారని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యం. కానీ ఇక్కడ విజువల్ చూస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్, ఆఖరి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచకాడికి వస్తున్నాను. దీన్ని ఎట్లా చూడాలంటున్నా. ఇప్పుడు రియాలిటీ కనిపిస్తా ఉంది. ఇలా నేను, నా అన్నదమ్ములు, నా కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుంది ఓకే. అనేటువంటి అహాన్ని ఉమ్, సుస్పష్టంగా ప్రదర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి చెప్పిండు, ప్రెస్ మీట్ సాక్షి చెప్పిండు, ఉమ్, నేను తప్ప నా తమ్ముళ్ళు గాని, నా అన్నలు గాని, నా కుటుంబం ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కానప్పుడు ఉమ్, మరి నిన్న 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 అతని కుటుంబం మీద, అతను తిరుపతి రెడ్డి మీద నిన్న ఉమ్, చాలా వీడియోస్ అన్ని ఫేస్బుక్ ఇన్స్టాలో చాలా వీడియోస్ అన్ని వైరల్ అయినాయి. ఉమ్, ఉమ్, అందులో ఉమ్. ప్రత్యేక సాక్షి కలెక్టర్ సమక్షంలో జరిగింది కదా. అవునవునవును. మరి అవును. దానికి కాంగ్రెస్ శ్రేణులు కానీ, ఉమ్, కాంగ్రెస్ నాయకత్వం కానీ ఇలా ఏం చెప్పదలుచుకుంటారు? మీరు ఉమ్. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే అదే దీన్ని కొంచెం. ప్రజలు కంపల్సరీ గమనిస్తున్నారు. అంటే ఉమ్, రేవంత్ రెడ్డి పదవిని అడ్డం పెట్టుకొని ఉమ్, ఈరోజు తెలంగాణని మళ్ళీ ఒక కుటుంబ పాలన చేసే దిశగా ఉమ్, పాదులు కలుపుతున్న పరిస్థితి. ఉమ్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉమ్. చిన్న ఎగ్జాంపుల్. ఈ చెప్పండి. రోజు హైడ్రా పేరిట పేదల ఇళ్ళని కూర్చారు. ఓకే. ఇదే తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చలేకపోయారు? ఉహు, ఉమ్. అంటే తన సొంత సోదరునిది కాబట్టి ఈ రోజు ఆ స్టేల పేరిట దాన్ని ఆపడం జరిగింది. ఓకే. అంటే సుస్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తా ఉన్నది. ఇది ముమ్మాటికి జనాలందరూ చూస్తా ఉన్నారు. ఉమ్. అవును. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉమ్. రోజు చాలా మంది చూసినాం, నిజాం నుంచి ఎంతో మందిని చూసినాం. అవును. తెలంగాణ చరిత్రలో అవును. ఎంత పెద్ద మహారాజులైనా ఉమ్, కాలగర్భంలో కలవాల్సిందే. ఉమ్, ఖచ్చితంగా భవిష్యత్తులో జరుగుతుంది. ఈ రోజు యాజ్ ఏ అవకాశం వచ్చినప్పుడు యాజ్ ఏ తెలంగాణ ప్రజలకు మనం ఏ రకంగా మంచి చేయాలి, ఏ ఉమ్, రకంగా చేయాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా నెరవేర్చాలనేటువంటి ఉమ్, దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఎంతసేపు నా కుటుంబం ఉహు. దీనిపైన తెలంగాణ ప్రజలపైన అజమాత్ చెల్లించాలనేది ఏదైతే ఉందో అది అవును. తెలంగాణ సమాజం హర్షించదు. చర్చించదు. అవును. బట్ కానీ కాకపోతే హర్షించదు. ఎందుకంటే ఏదైనా కాలమే సమాధానం చెప్తుంటది. అవును. అంటే పర్టికులర్గా నేను ఒకటే చెప్తున్నా, కుటుంబ పాలన అనే దాని గురించి అసలు నిజమైన కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే ఒకటే ఇంట్లో అన్న ఎంపీ ఉంటాడు, తమ్ముడు
మంత్రి ఉంటాడు, ఇంకొక ఇంట్లో బాబాయ్ అయ్యేమో ఎమ్మెల్యే ఉంటాడు, పెదనాయనేమో ఎమ్మెల్యే ఉంటాడు, ఇంకో ఎంపీ ఉంటాడు కొడుకు. అంటే ఇట్లా రాజకీయాలు నడుస్తున్నప్పుడు నిజంగా జనాలు ఎందుకు నమ్మిర్రు అత్త కుటుంబ పాలన అంటే గతంలో? జనాలు, ప్రజలు చాలా మేధావులు, ఉమ్, ప్రజలు చాలా తెలివిమంతులు. ఓకే. ప్రజలకు ఎక్కడ అవకాశం వస్తే వాళ్ళకున్నటువంటి దాన్ని ఓటు రూపంలో గాని, ఉమ్, ఉద్యమాల రూపంలో గాని తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్, ఉమ్, ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా మొత్తుకున్నట్టుగా నిక్కరసగా మాట్లాడినట్టుగా వీళ్ళు మాట్లాడుతా అంటే తెలంగాణ ప్రజలు దాన్ని యాక్సెప్టెన్స్ చేయదు. ఎందుకంటే సరే ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఏదైతే ఉందో, సరే రాజకీయాలలో ఒక పార్టీ అధికారం రావడానికి వివిధ రకాల స్టంట్ చేస్తుంటారు. అవును 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 అవును. చేసేటువంటి వాడిని మనం తప్పుపడ్డాం. కానీ చేసేటువంటి పనులు, ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల నెరవేర్చే విధంగా ముందుకు పోయేటువంటి అనుకూల వాతావరణం అది చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉంటది. కానీ రేవంత్ రెడ్డిది ఏంటంటే నా 100% ఒకవైపు కుటుంబ పాలన, ఒకవైపు నియంత పాలన, ఒకవైపు కక్షపూరిత పాలన జరుగుతున్నటువంటి ఇది గ్రామాలలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఉమ్, ఇది 100% ఏంటంటే దాని ప్రజలు చర్చ జరుగుతూ ఉంది, ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితులు లేరు. ఉమ్, కుటుంబ పాలన వ్యతిరేకం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నటువంటి తీరు ప్రజలు గమనిస్తారు. 100%. రైట్. గమనించాల్సిందే కూడా ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు వచ్చితేనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పేసి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకేమైనా మాట్లాడేదిందా? 100% ఇవాళ తెలంగాణ ప్రజానీకం అందరూ గమనిస్తా ఉన్నారు ఈ కుటుంబ పాలన, ఈ నియంత్ర పాలన. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు గమనించి ఖచ్చితంగా ఈ యొక్క పాలన అంతం చేసే దిశగా తెలంగాణ ప్రజానీకం మొత్తం కంకణం కట్టుకుని ముందరకు పోయేటువంటి పరిస్థితి ఉంటది. ఈ అబద్ధ హామీ ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడేటువంటి తత్వం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ బ్రదర్.